హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రసగుల్లా చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా పాలు అనేది విరగొట్టుకొని అవన్నీ చూపించలేను నేను. పాలు మసులుతుండగా కొద్దిగా నిమ్మ చెక్క పిండేస్తే పాలు అనేది విరిగిపోతుంది. విరిగిపోయిన తర్వాత మనము అవి మొత్తము వడగట్టుకొని ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవడమే. రసగుల్లా అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ విధంగా అయితే చేస్తా. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. పాలు పగిలిపోయినని పారపోస్తారు కదా, అట్లా పడేయకుండా గిట్ట ఈ విధంగా గిట్ట చేసుకోవచ్చు. నేనైతే ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకొని ఒక 2 కప్పుల చక్కెర వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఎక్కువ పాకంలా కాకుండా లేతగా వాటర్ లేకుండా మీడియం వస్తే సరిపోతుంది. రసగుల్లా అనేది చాలా చాలా టేస్టీగా అనేది వస్తుంది. నేనైతే ఒక 2-3 ఇలాచీలని వేసేసుకున్నాను, ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ కోసం మంచి టేస్ట్ గిట్ట వస్తుందని. వేసేసుకొని అందులో మనం ముందుగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకున్నాం కదా రసగుల్లాలు, అవి గిట్ట వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. వాటర్లో ఉడికించుకుంటే అవి అనేది మెత్తగా అయిపోయి అందులోకి మొత్తం ఆ మిశ్రమం లోపలికి పోయి చాలా స్వీట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. రసగుల్లా అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. మనం బయట కొనుక్కొచ్చుకొని తెచ్చుకునే దానికన్నా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. రసగుల్లా అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేస్తలేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒకసారి అయితే ఇలా చేసి మీ పిల్లలకైతే పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం మనము. ఇలా అయితే చేసి పెట్టండి. చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.